ఏమన్నావుగా నాయన, అందుకే ఈ సెటప్. తీసుకోండి, వేయండి ఇద్దరు కలిసి. ఓసారి హోమానికి దండం పెట్టుకోండమ్మా. ఆయన అన్నిసార్లు ఫోన్ వస్తుంది, ఏదో అర్జెంట్ అయి ఉండొచ్చు, కాస్త వెళ్ళి మాట్లాడరాపో. అది హోమం హోమం జరుగుతుంది, నువ్వు వెళ్ళి మాట్లాడరాపో. ఇప్పుడే వస్తా. అమ్మాయి ఈ లోపు నువ్వు అని. సరే పంతులు గారు. హలో, ఎవరు? హలో బాబు, చేతి మీద నక్షత్రం సింబల్ ఉన్న అమ్మాయి కావాలన్నావు కదా. చెప్పండి. ఆ అమ్మాయి ఇక్కడే ఉంది బాబు, నువ్వు త్వరగా రా. ఇప్పుడే వస్తున్నా, మీరు అక్కడే ఉండండి. అదేంటి హోమం మధ్యలో వెళ్ళిపోతున్నాడేంటమ్మా? రేయ్, హైదరాబాద్ వెళ్తున్నారా? అమ్మాయి దొరికింది, త్వరగా వచ్చేయండి. అవును రత్నమాల, నువ్వు ఊర్లో ఉండకుండా సిటీలో ఏం చేస్తున్నావు నువ్వు? గా బ్రోకర్ గాడు మా పైసలన్నీ నొక్కేస్తున్నాడు, అందుకే గీడికి వచ్చిన సొంతంగా చేసుకోనికి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అన్నమాట. ఏదైనా అనుకో. అవును, అయితే నీకు ఎయిడ్స్ లేనట్టేగా? ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? రేయ్, పోయిన వారమే టెస్ట్ చేయించుకున్నా, అయినా గసుంటివి ఏమన్నా ఉంటే అది లేకుండా ఇంత పంటానా? అది పాయింట్. పోయిన నెల టెస్ట్ చేయించుకున్నావు, ఓకే, వెళ్ళను. మరి ఈ మంత్ చాలా మంత్ అయి ఉంటది కదా, మరి ఈ మంత్ పరిస్థితి ఏంది? అది మీ వాడి దరిద్రం అనే చెప్పాలి. రక్తం తీసుకున్నారుగా, అయినా జరుండండి, రిపోర్ట్స్ వస్తాయి. రత్నమాల, ఓ ఇక్కడున్నారా? ఇదిగోండి రిపోర్ట్. కంగారు పడకండి అయ్యా, నెగిటివే వచ్చింది. నెగిటివ్ బావా, నీ బతుకైపోయిందిరా, ఇక కథం కన్ఫర్మ్. రే గొర్రెల్లారా, నెగిటివ్ అంటే లేదని అర్థం. లేదంట్రా, సంతోషం. సరే మరి, నా డ్యూటీకి టైం అయింది, నేను వెళ్తున్నా. రత్నమాల. నమస్తే. రత్నమాల, నీ గొడుగు. నువ్వు తొడుగు. ఈ కటౌట్ ని ఎన్నో చూసినట్టుంది. రే, ఫుల్ హ్యాపీరా, నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ రా. పెళ్లి చేసుకోవచ్చురా. అంత సెట్ అయిపోయింది. కానీ బావా, ఇందాక నుంచి వాడు ఏదో రికార్డ్ చేస్తున్నాడు, కొంచెం డౌట్. ఎవడ్రా? ఆ బ్లూ షర్ట్ చూడు ఒకసారి. అక్క వచ్చేస్తాను అక్క, హాస్పిటల్లో ఉన్నాను, ఉంటాను. రే, వాడిని నేను నాగయ్య గారితో చూశాను రా. అవునా? కన్ఫర్మా? కన్ఫర్మ్. పద పద. రే, ఒకసారి ఆ ఫోన్. నేను ఎందుకు ఇవ్వాలి? రే, ఫోన్ ఇస్తావా, దెబ్బలు తింటావా? కొడతావా? నువ్వు కొడతావా? రే, నువ్వు కూడా కొడతావా? మామా, వేమనాడు వీడియోలన్నీ రికార్డ్ చేసినానే. నెట్ బ్యాలెన్స్ లేదు, వీడియోలు రావే. అందరు అంబేద్కర్ సెంటర్ తీసుకుంటారా, నేను వస్తున్నా. ఇంకా రావట్లేదు. మామా చూపిస్తా ఉండు, ఈ కొడుకులు అయిపోయి రయ్యాల. మామా ఫోన్ అయినా పోయింది మామా. ఫోన్ పోయిందిరా, తగులుతుంది. ఫోన్ పోతే ఏంది మామా, నా నోరుందిగా, అందరికి చెప్తా. అరే, వాళ్ళకున్న పేరుకి రత్నమాలను తీసుకొచ్చి చెప్పినా నమ్మర్రా, కట్టు కదా అనుకుంటారు. పైగా ఆపోజిట్ వాళ్ళు మనకు. అయితే రా మామ, పోయి ఫోన్ ఎత్తుకుదాం. ఏడరా ఎత్తికేది? రే, ఇందాక వచ్చినప్పుడు నాకు ఫోన్ దొరికిందిరా. అవునా మామా? ఇదే మామా నా ఫోన్, ఇదే. ఇదేనా? అయిపోయారా? ఫోన్కి పాస్వర్డ్ పెట్టుకోరా నువ్వు? మామా ఇప్పుడే చూపిస్తా మామా, ఇందులోనే ఉన్న వీడియోలు. అరే, ఇంకెక్కడి వీడియోలు రా, ఎప్పుడో డిలీట్ చేసి ఉంటారు. అయినా ఫోన్ కు పాస్వర్డ్ కూడా పెట్టుకోవా? అవును మామా, డిలీట్ అయిపోయినాయి. అవకాశం పాలు గుర్తుకే, పాలు గుర్తుకే, పాలు గుర్తుకే, పాలు గుర్తుకే, పాలు గుర్తుకే, పాలు గుర్తుకే, పాలు గుర్తుకే.
వాళ్ళ అయ్యా 4 సార్లు గెలిచిండు. నీ సొమ్మంతా తిని గిట్ల బలిచిండు. ఇప్పుడు కొడుకొచ్చిండు. వాడు కూడా గెలిచిండు అనుకో, 5 సంవత్సరాలు మీ సొమ్మంతా తింటాడు. మరి మీరు కూడా గిట్ల బంగారు చైన్లు వేసుకోవద్దా? వేసుకోవద్దా? మరి వేసుకోవాలంటే మీరు నాకే ఓటు వేయాలి. మా నాన్న 4 సార్లు గెలిపించారు. మీకు మంచి చేశాడా లేదా? ఏంట్రా ఇలేదా? నువ్వు ఆగ్రా చేసాడా లేదా? నన్ను ఈసారి గెలిపిస్తే నేను మీకు మంచి చేస్తాను. చేస్తానా లేదా? చేస్తాడా లేదా? చేస్తాడు. అందుకే మీ ఓటు ఎవరికి? బాలు గుర్తుకే, బాలు గుర్తుకే, బాలు గుర్తుకే, బాలు గుర్తుకే. కత్తి గుర్తుకే, కత్తెర గుర్తుకే, బాలు గుర్తుకే, బాలు గుర్తుకే, కత్తెర 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 గుర్తుకే. ఏమ్రా, నా మీదనే గెలుద్దాం అనుకుంటున్నావా? బాబాయ్ ఇది పెట్టుకోరా. డౌటా? కత్తెర గుర్తుకే, బాలు గుర్తుకే, కత్తెర గుర్తుకే, బాలు గుర్తుకే, బాలు గుర్తుకే, కత్తెర గుర్తుకే, గుర్తుకే, బాలు గుర్తుకే. ప్రచారం అంతా అయిపోయిందిరా. వాటర్ పైసలు పంచుడే ఉంది. ఎలక్షన్ కి ఇంకా 2 రోజులు టైం ఉందిగా. ఎల్లుండి తెల్లారుజామున పంచుతాంలే. ఎల్లుండే దాకా ఎందుకు, రేపే పంచుదాం. రేపా? రేపు లగ్గం అయ్యేసరికి సాయంత్రం వద్దురా. పోనీ పని చేద్దాం, రేపు రాత్రి పని చేద్దాం. సరేరా. ఒక్క నిమిషం. హలో విద్య. ఏమైంది విద్య? వారం నుంచి ఎలక్షన్స్ పెళ్లి పనుల్లో పడి నువ్వు నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. అందుకే అబద్ధం చెప్పాను. నువ్వు ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదా, అసలు నేను నీ లవర్ నేనా, ఒక్కసారి కూడా కిస్ చేయవా అని. నేనేమో పెళ్లి ఫిక్స్ అవ్వగానే చేద్దాం అనుకున్నా, కానీ టైం దొరకలేదు. రేపు మన పెళ్ళి అవుతుంది. ఒకవేళ కిస్ చేసినా అది వైఫ్ గానే అవుతుంది. అందుకే ఇప్పుడు లవర్ గా కిస్ చేశా. నువ్వు నాకు మాత్రమే సొంతం రా. సరే వెళ్ళు, చీకటి అవుతుంది. అసలు పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అంటుంది? విద్య నాకు ఫస్ట్ టైం ముద్దు పెట్టిందిరా. అయితే హ్యాపీనే కదరా, ఇంకేంది. తను నన్ను హక్ చేసుకొని నేను నీకు మాత్రమే సొంతం అన్నప్పుడు లోపల చాలా బాధ అయిందిరా. అది ఏంటి కూడా నాకు అర్థమవుతలేదురా. దాన్నే గిల్ట్ అంటారా. అరే, నువ్వు రత్నమాలతో తప్పు చేసినావు, కానీ అది విద్యా ముందు నిలబడినప్పుడే అది నీకు అర్థమవుతుంది. ఆహా, అది తప్పు కాదురా. నాకెందుకో నేను విద్యను మోసం చేశాను అనిపిస్తుంది. మోసమా? రేయ్, ఎరుపుకులో మాట్లాడతారేంట్రా? రేయ్, నువ్వు ఒక ప్రాస్టిట్యూట్తో ఒక నైట్ పడుకున్నావు అంతే. అర్థమైందా? నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేసి సెట్ చేసుకొని చీట్ చేయలేదు. అయినా విద్య ఇంక నీ మనసులోనే ఉందిరా. అవునా? మరి నువ్వెందుకు నీ మరదలను వదిలేసావు? తను కూడా ఒక రోజు ఒకరిని హక్ చేసుకుంది అంతేగా. ఓ, అది నీకు తెలిసింది కాబట్టి తప్పు. నీకు తెలియకుండా సెక్స్ చేసినా నీకు ఓకే. అరే, ఈడు మరదలు ఎన్నిసార్లు సారీ అడిగింది సార్ ఆయన్ని. ఒక్కసారి హక్ చేసుకున్నా గట్లా గిట్లా అని ఎంత ఎక్స్ప్లెయిన్ చేసిందిరా. కాలు కూడా పట్టుకుందిరా. పెద్ద సైకో నా కొడుకు రావిడు. రే రవి, నాకు ఆ ఎయిడ్స్ వచ్చినా బాగుండేది. నేను చేసిన తప్పుకి అదే శిక్ష అనుకుని హ్యాపీగా బతికేవాడిని. అరే ఊరుకోరా. పోనీ ఏదైనా చేసి పెళ్లి ఆపేస్తారా? అరే మళ్ళీ గదే అంటావేంట్రా. నువ్వే తప్పు చేసి నువ్వే ఏడ్ చేసి నువ్వే శిక్షించుకుంటే ఇంకా ఆమెందుకు? జరిగిందంతా విద్యకి చెప్పు. నేను పెళ్లి చేసుకోవాలా లేదా అనే ముచ్చట ఆమెకే వదిలేసి, అది ఆమె వేయాల్సిన శిక్ష. దాన్ని అనుభవించి చూడు, కొంచెం గిల్ట్ అయినా పోద్దేమో.
పెట్టుకో నాయన. ఇదిగో టైం అవుతుంది, అమ్మాయిని తీసుకురానమ్మా. పంతులు గారు నేను తీసుకొస్తాను. నువ్వు తీసుకొస్తావా? సరే వెళ్ళు. ఏమైంది వీడికి? ఏడబోతుండేడు, ఏం చేస్తాడు రాయుడు? దేవుడే కాపాడాలి. విద్య, నేను నీకు ఒక విషయం చెప్పాలి. ఎందుకో భయంగా ఉంది. రే, నాకు పెళ్ళైనాక హెచ్ఐవి ఉందని తెలిస్తే ఆ అమ్మాయిని తీసుకొని రండి. ఆమె హైదరాబాద్ పోయిందిరా. నీ నెంబర్ ఇచ్చెల్లు, కనబడితే కాల్ చేస్తాను. తను లేకుండా నేను ఉండలేనని ఈరోజు అర్థమైందిరా. నేను చేసిన తప్పుకి నా పిల్లలందరూ బాధపడాలి. ఆ అమ్మాయి ఇక్కడే ఉంది బాబు. ఇప్పుడే వస్తున్నా. కంగారు పడకండి అయ్యా, నెగిటివే వచ్చింది. నేను విద్యని మోసం చేశాను అనిపిస్తుంది. సారీ విద్య. అరే వేమన్, ఏమైందిరా? ఏమైందండి? అమ్మ విద్య, అమ్మ విద్య. విద్య? రేయ్, డోర్ ఏం చేసావురా తెరవమ్మా. మా అమ్మాయిని? విద్య, ఏమైంది వీడికి? మీరేం పచ్చని కాకుర్రి. ఏం జరిగిందో నేను చెప్తా. అరే నాగేట్రారా, వస్తానా. మనోడు హైదరాబాద్ పోయి పోరిని పటాయించి ఆ పోరికి కడుపు చేసిండు. మరి కడుపు వచ్చిన పోరి ఊరికేనే ఉంటుందా? ఉండదుగా. పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టింది ఊకోక గీ పిల్లకు ఫోన్ చేసి చెప్పింది. గీ పిల్లకు ఫోన్ చేసి చెప్పిన తర్వాత గీ పిల్ల ఊకుంటుందా? గీని పిలిచే ఒకటి కొట్టే రూమ్ లో పోయి తలుపేసుకుంది. ఇగో నేను కూడా మీ లెక్క పెళ్లి చూద్దామని వచ్చిన. ఆడపిల్లకి గిట్ల అయ్యేసరికి నాకు కూడా మస్తు బాధ అవుతుంది. అయ్యో, ఇగో గిట్లాంటి చేతిలో ఊరు పెడితే బాగు చేస్తాడా? చేయడు. ఇగో మరి గట్లాంటప్పుడు మీరే ఆలోచించుకొని ఓటేయాలి. మరి పెళ్ళైతే నమ్మకం ఉందా మీకు? మరి నడురు, నడురు. పదండి, పదండి, పదండి. ఆమెతో పదండి. పదం చేస్తాం. వెళ్దాం పదా. నేను ఫిక్స్ అయ్యాను. నాకు జరిగినట్టు ఈ ఊర్లో ఎవరికి జరగడానికి వీల్లేదు. అయితే ఏం చేస్తావురా? ఊర్లో అందరికీ కాపలా కాస్తావా? మన ఊర్లో ఎన్జిఓ పెట్టిస్తా. నాలా భయపడే వాళ్ళందరినీ టెస్ట్ చేయించి వాళ్ళ భయం పోగొడతా. ఇక నువ్వు చెప్పినవని అందరు లైన్లో నుంచి టెస్ట్ చేయించుకుంటారా? ఇంకా నయం, ఊరు తిరిగి అందరం టెస్ట్ చేయించుకోమని చెప్పలేదు. చెప్తాను రా. ఊరు తిరుగుదాం, దీని గురించి అందరికీ చెప్తాం, ఇంటింటికి తిరిగి ప్రచారం చేద్దాం. దీని గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. అందరికి చెప్తా, దీని గురించి అందరికి చెప్తా. ఏంట్రా ఎవడూ పట్టించుకోవట్లేదు? ఇటీ బాబాయ్ తీసుకోండి. చేసిందే పెద్ద తప్పు. ఊరు మొత్తం తిరిగేదో నీతి కబుర్లు చెప్తుండ్రా. ఓడిపోయిన ఇంట్లో కూర్చోవాలా? ఈ బ్యానర్ అట్టుకొని తిరగడమేంద్రా బాబాయ్? అదే కదా. ఏంది? రేయ్, నేను చేసిన తప్పే, దానికి నాకు జరగాల్సింది జరిగింది. నువ్వు చేయలేదు ఎప్పుడు ఆ తప్పు? హెచ్ఐవి అనేది మనం చేసామే, అది చేస్తే మాత్రమే రాదు. అది ఉన్న వాళ్ళకి మనం ముద్దు పెట్టినా వాళ్ళ బ్లడ్ మన బ్లడ్ని టచ్ అయినా కూడా వస్తుంది. ఒకవేళ ఎవరికైనా ఉందేమో టెస్ట్ చేయించుకోండి. ఎవరికి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనకి హెచ్ఐవి ఉంటే మన కుటుంబానికి వేరే వాళ్ళకి సోకకుండా చూసుకునే బాధ్యత మనది. అర్థమైందా? రేపు పదండ్రా. బట్ ఫస్ట్ నువ్వు చెక్ చేయించుకో.
ఏందన్న అట్లా మాట్లాడుతున్నాడు? వాళ్ళు వేస్ట్ గా అట్లనే అంటారు, ఎవరు పట్టించుకుంటారా? అన్న వదినని నాన్న నాన్న దా 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 దమ్మ దమ్మ. ఏ నువ్వు ఆగవే. ఇప్పటిదాకా చేసిందంతా నాకు తెలుసు. అయిపోయిందేదో అయిపోయింది. ఆ హాస్పిటల్లో చెకింగ్ అయినా చేపించుకోండి. ఇంట్లో పిల్లలున్నారు, అర్థం చేసుకోండి. మన కోసమే చెప్తున్నా. నాకే చేస్తాను. రత్నం ఏంటి? ఏమనుకున్నా కానీ మంచి పని చేస్తున్నావు. ఇట్లాంటివి ఏమైనా ఉంటే చెప్పు, సర్పంచ్కి సపోర్ట్ చేస్తా.